1963 నుంచి దాదాపు బాబా దేహం చాలించినంత వరకు, అంటే ఫిబ్రవరి 1969 వరకు కూడా ఇది ఇందులో విశేషాలని ఉటంకించడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకుంటున్న చాప్టర్ కూడా మెహరాజాద్ లో ఉండేటువంటి ఏకాంతవాసం గురించి చదువుకుంటున్నాము. అది కూడా బాబా ఏకాంతంలో ఏకాంతవాసం అని అన్నారు, సెక్లూజన్ ఇన్ సెక్లూజన్. అది 1965లో జరిగినటువంటి విశేషాలని ఇక్కడ మనము చదువుతున్నాము. మొన్న చదివినటువంటి విశేషానికి వస్తే, బాబా 1965 డిసెంబర్లో పాశ్చాత్య ప్రేమిక సహవాసిని ప్రపోజ్ చేశారు బాబా. కానీ బాబా, దయచేసి ఎవరో క్రాస్ టాక్ ఉంది అమ్మా, శివరవీందర్ నీ దగ్గర దీంట్లో నుంచి వస్తుందమ్మా, అది కొద్దిగా మ్యూట్ లో ఉండండి. జై బాబా. ఈ డిసెంబర్ నెలలో ఈ పాశ్చాత్య ప్రేమికుల తాలూకా సహవాసిని బాబా ప్రపోజ్ చేసినప్పటికీ కూడా బాబా యొక్క ఈ తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని బాబా సెప్టెంబర్ 4వ తేదీని ఇక్కడ అందరినీ పిలిపించి అది బాబా చెబుతూ ఉన్నారు. అక్కడ ప్రపంచ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇప్పుడు రోజు రోజుకి అధ్వానంగా తయారైపోతుంది. నా విశ్వకార్య భారపు యొక్క ఒత్తిడి నా ఆరోగ్యాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. నేను భరించే విశ్వాత్మకమైనటువంటి సిలువ వేత ఇదంతా కూడా. కాబట్టి రానున్న డిసెంబర్లో జరగవలసినటువంటి పాశ్చాత్య ప్రేమిక సహవాసిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పడం. అది జరిగిన తర్వాత కూడా బాబా ఒక సందేహాన్ని కూడా అక్కడ వ్యక్తపరిచారు. నేను ఇలా అనుకోవడం, నేను సహవాసం రద్దు చేయడం వల్ల నా పాశ్చాత్య ప్రేమికుల యొక్క ప్రేమ పైన ఏమైనా ప్రభావం పడడం కానీ వారి ప్రేమ తగ్గడం కానీ జరుగుతుందా అని అక్కడ ఫ్రాన్సిస్ బ్రాబ్జాన్ వైపు తిరిగి బాబా అడగడం. ఏమాత్రం సంకోచం లేకుండా, నేను అలా అనుకోవడం లేదు బాబా, అలా జరిగితే వారి ప్రేమ ఒక విచిత్రమైన ప్రేమ అవుతుంది తప్ప యథార్థమైన ప్రేమ అవదు అని చెప్పి ఫ్రాన్సిస్ సమాధానం చెప్పడం. అలాగే ఆది సీనియర్ని కూడా బాబా అడిగితే పాశ్చాత్య ప్రేమికులు ఎంతో నిరాశకు లోనవుతారు, కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం బాబా, వారు నీ ఇచ్చని ప్రశ్నించకుండా లేదా సందేహించకుండానే అంగీకరిస్తారని బాబా చెప్పడం. దీని గురించి బాబా ఒక ఉదంతం ఎక్కడక్కడ ముచ్చటించారు బాబా. అక్కడ ఏంటంటే, ఓ సద్గురు తన శిష్యునికి భగవద్ అనుభవం ఇవ్వడాన్ని గురించి నిరంతరం వాయిదా వేస్తూ ఉండడం, ఫలానా రోజున భగవద్ అనుభవాన్ని నీకు తప్పకుండా ఇస్తానని చెప్పడం. చివరికి ఆ శిష్యుడు ఏంటంటే వేదనకి గురై, ఆ గురుదేవ, సర్వం తెలిసిన మీరు నాకు ఈ భగవద్ అనుభవాన్ని ఇచ్చే ఖచ్చితమైన తేదీని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటే, అప్పుడు సద్గురువుకు సమస్తం కూడా తెలుసు, అలాగే ఏమి తెలియదు, తనకేమీ తెలియనట్లు పైకి కనిపిస్తాడు అని ఆ గురువు గారు ఈ శిష్యుడి యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. అది అంతవరకు మనము చదువుకోవడం జరిగింది. ఇక ముందుకెళ్తే ఇక్కడ ఏమని ముచ్చటిస్తున్నారంటే, భగవద్ అనుభవం అంటే గాడ్ రియలైజేషన్, అది అల్టిమేట్. అది దాని గురించి చెప్పాలంటే అతి కొద్ది మంది మాత్రమే భగవద్ అనుభవానికి అర్హులవుతారని మెహర్ బాబాకు తెలుసు. ఇర్విన్ లక్, ఎడ్వర్డ్ లక్లు భగవద్ అనుభవం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ట్విన్స్ వీళ్ళిద్దరు, 1962 ఆగస్టు 24వ తేదీన బాబా ఆది సీనియర్ ద్వారా ఇలా ఉత్తరం వ్రాయించారు. అక్కడ ఏమిటంటే, అది భగవద్ అనుభవం గురించిన అర్హత సంపాదించడానికి మొదట మిమ్ములని మీరు గర్వం, వంచన, మొండితనం మరియు స్వీయ ప్రగల్భాలు వాటి నుండి దూరం కావాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ అందరి పట్ల ప్రేమ, నిత్య జీవితంలో అడుగడుగునా వినమ్రత అంటే హ్యూమిలిటీ చూపించడం భగవద్ అనుభవం యొక్క ద్వారాలు తెరుచుకోవడానికి దోహదపడతాయి. అనేక ఒడిదుడుకులు మరియు కష్టాలను అధిగమించిన తర్వాత సాధకుడు ఆధ్యాత్మికంగా పరిణితి సాధించడం ప్రారంభించినప్పుడే ఇది జరుగుతుంది. అంటే భగవద్ అనుభవం అన్నది సాధారణమైనటువంటి స్థితి కాదు. అది అయినప్పటికీ సద్గురు లేదా అవతార పురుషుడు ఇచ్చా మాత్రం చేత యావత్ సృష్టికి కూడా ఏకకాలంలో భగవద్ అనుభవాన్ని అదే అవతార పురుషుడైతే ఏకకాలంలో భగవద్ అనుభవం ఇచ్చేటువంటి స్థితి కలిగిన వాడు, అత్యున్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు అవతార పురుషుడు. మరొక సందర్భంలో 1960 దశకంలో డాక్టర్ హోషాంగ్ భరూచా భగవద్ అనుభవం కావాలన్న తన కోరికను బాబా ఎదుట వ్యక్తపరిచాడు. బాబా అతన్ని 1 సంవత్సరం వేచి ఉన్న తర్వాత మళ్ళీ తనని అడగమని సూచించారు. చాలా ఖచ్చితమైన వ్యక్తి అయినటువంటి భరూచా సరిగ్గా 1 సంవత్సరం పూర్తయిన రోజునే భగవద్ అనుభవం పొందడానికి ఏం చేయాలని బాబాని అడగడం జరిగింది. 1 సంవత్సరం పూర్తిగా నిద్రపోకుండా ఉండు, అప్పుడు నా వద్దకి రా అని ఆదేశించారు బాబా. చూడండి, అంటే ఎంతటి కష్టసాధ్యమో అనితర సాధ్యమో 1 సంవత్సరం పాటు నిద్రపోకుండా ఉండడం అనేది జరుగుతుందా? వైద్య వృత్తిలో ఉన్న భరూచా బాబా ఆదేశం విని ఒక్కసారిగా బెత్తరపోయాడు. కొన్ని వారాల పాటు నిద్ర లేకపోతేనే ఒక సాధారణ మానవుడు పిచ్చివాడవుతాడు. అటువంటిది నిద్ర లేకుండా 1 సంవత్సరం పూర్తిగా గడపడం అతనికి అసాధ్యమైన విషయం అని అనిపించింది. బాబా తన కృప సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ బాబా అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉన్నదో కూడా ఇక్కడ చెప్తున్నారు. బాబా తన కృప సహాయం చేస్తుందని బాబా భరోసా ఇవ్వడం జరిగింది. బాబా ఆదేశానికి విధేయుడై తదనుగుణంగా ఆచరించే ప్రయత్నం కూడా చేశాడు భరూచా. అయితే ఆ రోజు నుండి తనకు భగవద్ అనుభవం కావాలనే కోరికను విడిచిపెట్టేశాడు. మరియు నిజమైన యోగ్యత తనకు కలిగినప్పుడే అది సిద్ధిస్తుందని తలచి ఆ విషయాన్ని బాబా ఇచ్చకే వదిలేశాడు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. అంటే ఆధ్యాత్మిక ప్రయాణం సాధించేటువంటి సాధకుడికి ఏ రకమైనటువంటి కోరిక వీల్లేదు, భౌతికమైనది కానీ ఆధ్యాత్మిక పరమైనది కానీ. ఈ విధంగా బాబా తనదైన రీతిలో భరూచా అప్పటికి ఇంకా యోగ్యుడు కాదని అతనికి అర్థమయ్యేలా చేశారు. అంటే చూడండి, అంటే అర్హత కలిగిన వాడు అడగక్కర్లేదు. ఆ పురాణ పురుషుని తాలూకా ఇచ్చే మేరకు వాడికి ఖచ్చితంగా అర్హుడైన వాడికి భగవద్ అనుభవం వస్తుంది. అర్హత లేనప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా కానీ అది వచ్చేటువంటి ప్రసక్తి లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకనే అది రాదు అని తెలియకుండా ఈ రకంగా బాబా భరూచాకి అర్థమయ్యేటట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. సహవాస రద్దుకు సంబంధించి అదే రోజు అంటే సెప్టెంబర్ 4వ తేదీన 1965లో జరిగింది. ఇది అమెరికాలో ఉండేటువంటి హరికెన్ మోర్, ఎలిజబెత్ ప్యాటర్సన్ మరియు ఐవి డ్యూస్ కు, ఇంగ్లాండ్ లో ఉండేటువంటి డెలియా డిలియాన్ కు, ఆస్ట్రేలియాలో ఉండే బిల్లీ పెజ్, డెనిస్ ఓబ్రియాన్ కు, పాకిస్తాన్ లో ఉండేటువంటి ఆది అర్జానీకి బాబా ఇదిగో టెలిగ్రామ్ పంపించారు. నేను డిసెంబర్ సహవాసును రద్దు చేశానని మీ ప్రాంతంలోని ప్రేమికులందరికీ తెలియజేయండి. నా ప్రేమికులకు ఈ వార్త ఎంత నిరాశని కలిగిస్తుందో నాకు తెలుసు. అలాగే నా ప్రేమికులు నా ఇచ్చకు బద్ధులై నా నిర్ణయాన్ని అంగీకరిస్తారని కూడా నాకు తెలుసు. నా విశ్వకార్యభారపు ఒత్తిడి మరియు నేను పొందే బాధకు అనుగుణంగానే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్తూ, అందరి శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయం ఇది. నేను మౌనాన్ని విరమించే ముందు నా పాత మరియు కొత్త పాశ్చాత్య ప్రేమికులను ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక విధంగా తప్పక కలుస్తాను. నా ప్రేమికులందరికీ ప్రేమాశీస్సులు, టెలిగ్రామ్ అందినట్లు కేబుల్ పంపించండి అని బాబా ఇక్కడ అది ఖచ్చితం అది రద్దు గురించి ఇక్కడ ముచ్చటించారు బాబా. అంటే ఆ టైంలో బాబా ఎంతటి తీవ్రమైనటువంటి బాధకి గురవుతున్నాడో ఇక్కడ బాబా
ప్రత్యేకంగా చెప్పున్నారు. విశ్వకార్యభారపు ఒత్తిడి మరియు నేను పొందే బాధకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని బాబా అక్కడ మనకి స్పష్టం చేశారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి అంతా సిద్ధం చేశాక బాబా సహవాసిని రద్దు చేశారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న ప్రేమికులకు బాబా బాగా నిరాశకు గురయ్యారు. కానీ అందరిలోనూ బాగా నిరాశకు గురైన వ్యక్తి సరోష్. బాబా ఈ ప్రకటన చేసే సమయానికి సరోష్ బొంబాయిలో ఒక హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి సర్జరీ జరిగింది. ఆ సర్జరీ తర్వాత కోలుకుంటున్నాడు. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆయన నగర మేయర్గా ఉన్నప్పటికీ కూడా సరోష్, బిలు మరియు ఆది సీనియర్ అహ్మద్ నగర్ లో కొత్తగా నిర్మించినటువంటి హాస్పిటల్ బిల్డింగ్ ను సహవాస్ కోసం వినియోగించడానికి ప్రభుత్వ అధికారుల నుండి అనుమతి సంపాదించారు. సహవాస్ తప్పక జరగాలని సరోష్ ఎంతో ఆరాటపడ్డాడు. అంటే అప్పటికి ఆల్రెడీ అన్ని రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ. మరి అందుకు వాళ్ళు చాలా నిరాశపడ్డారు. ఇక్కడ మెహరాజాద్లో ఉన్న వారికి బాబా నిర్ణయం పూర్తిగా ఊహించనిదేమీ కాదు. ఆగస్టు నెలలో బాబా హరికెన్ మోర్ కు టెలిగ్రామ్ పంపిస్తూ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ వారికి, అంటే చార్టర్డ్ ఎయిర్లైన్ ఫ్లైట్ కి డిపాజిట్ గా తన అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని బాబా సూచించారు. ఆ టెలిగ్రామ్ వెనుకనే ఎరిచ్ వ్రాసినటువంటి వ్యక్తిగత లేఖలో ఇలా ఉంది: బహుశా సహవాస్ జరిగేటట్లు అనిపించడం లేదు. బాబా ఆ సహవాస్ జరుగుతుందని మనీ ఫ్యామిలీ లెటర్స్ ద్వారా పదే పదే చెప్పినప్పటికీ అంతకుముందు ఈ సహవాస్ గురించి ఫ్యామిలీ లెటర్స్ ద్వారా, మనీ ద్వారా మాటి మాటికి పదే పదే చెప్పించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అనిపించడం లేదు, సహవాస్ జరిగేట్లు అనిపించడం లేదని ఈరిచ్ రాసినటువంటి వ్యక్తిగత లేఖలో చెప్పించారు బాబా. అయినా బాబా సహవాసును రద్దు చేయడం అసాధ్యమైన విషయమేమీ కాదు అని అక్కడ వ్రాయించడం. దానికి జవాబుగా హరికెన్ మోర్ ఇలాగా వ్రాసాడు అక్కడ. ఏంటంటే, సహవాస్ కొరకు ఉద్రిక్తత మరియు నిరీక్షణ రోజు రోజుకు పెరిగిపోతుంది. డిసెంబర్ నెలలో బాబా చెంతకు వెళ్లాలనుకున్న వారంతా ఎంతో బాధపడుతున్నారు. ధృవీకరణ పత్రాలు ప్రేమికుల నుండి వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 182 మంది సంతకాలు చేశారు. ఆన్లైన్లో డబ్బు కూడా పంపించేశారు. మా ప్రయత్నాలు ఏ ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. ఎరిచ్, నీకు తెలుసా, కొంతమంది పిక్నిక్ రోజు కంటే పిక్నిక్ కోసం చేసే సన్నాహాల్లోనే ఎక్కువ సరదా చూపిస్తారు. కానీ ఈ సహవాస విషయంలో ఇది రద్దయిందని విన్నవారికి మాత్రం ఇది పిక్నిక్ కానే కాదు. అయినా బాబా ఇచ్చలోను బాబా వాంఛితంలోనూ ఎటువంటి సందిగ్ధత ఉండదనేది ఖాయం. ఇది బాబా ఆదేశానుసారం జరిగేదే. నీ చిట్ట చివరి శక్తియుక్తుల మేరకు నీవు పందాన్ని ఒడ్డినా చివరికి ఏమీ కాదు, ఎవరికీ ఏమీ కాదు. బాస్ అయిన బాబా అలా జరగాలని అంటే తప్ప ఏది జరగదు. ఆయనే సర్వసైన్యాధిపతి, సర్వం నడిపించే ఇంజనీర్ మహానీయుడు. ఆయనే జగన్నాటక సూత్రధారి. బాబా అంతటినీ నడిపించినట్లే దీనిని నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఏది నిర్ణయించినా అది మన మంచి కొరకే. కాబట్టి ఆయన ఇచ్చ నెరవేరుగాక అని ఇది హ్యారీ జవాబుగా రాయడం జరిగింది. ఆ తర్వాత బాబా కెన్మోర్కు ఈ దిగువ సందేశాన్ని పంపించారు. ఇది రాసిన తర్వాత, నేను డిసెంబర్ సహవాసిని రద్దు చేశాను. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు కాబట్టి మీరు నిరుత్సాహపడటము లేదా కలవరపడటము కూడదని నేను కోరుకుంటూ ఉన్నాను. నీవు, అన్నారోసా, నా ప్రేమికులు అధిక సంఖ్యలో నన్ను దర్శించుకునేందుకు మీ సాయశక్తులా ఎలా శ్రమించారో, ఎలా కృషి చేశారో కూడా నాకు తెలుసు. మీ పట్ల నాకు చాలా సంతోషంగాను మరియు గర్వంగాను ఉంది. నా ఇచ్చకు మరియు సంతోషానికి బద్దులై ఆనందంగా ఉండండి అని బాబా ఇక్కడ తెలియజేయడం జరిగింది. సహవాసులు రద్దు చేయనప్పటికీ సహవాస్ కొరకు శ్రమించిన ప్రతి ఒక్కరూ అందించిన సామూహిక శక్తిని మరియు దాని ప్రణాళికలో బాబాపై కేంద్రీకృతమై ఉన్న ఏకాగ్రతను బాబా తన విశ్వ కార్యానికి ఉపయోగించుకున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు. అంటే పురాణ పురుషుడు అందరినీ ఏ పనిముట్లుగా ఆయన వాడుకుంటాడో, ఎటువంటి సాంకేతికమైనటువంటి చర్యలు చేయిస్తాడో మనకి స్పష్టం చేస్తున్నారు. ఆయన
ఏకాంతవాసంలో ఆయన చేసేది విశ్వకార్యమే. మెహరాజాద్లో ఆయన చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఏకాంతవాసం అదంతా కూడా విశ్వ కార్యక్రమం కోసమే. బాబా తన అవతార కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం కోసమే ఇది చేశారని మనకి స్పష్టం చేశారు బాబా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులకు బాబా సెప్టెంబర్ 4వ తేదీని పంపిన టెలిగ్రామ్ కు సమాధానంగా పాశ్చాత్య ప్రేమికులు బాబా నిర్ణయాన్ని ఎంతో వినమ్రతతోనూ హృదయపూర్వకంగానూ అంగీకరించినట్లు సమాధానాలు వచ్చాయి. అందుకే ఇంతకు ముందు ఫ్రాన్సిస్ కానీ ఆది సీనియర్ కానీ అదే చెప్పి, ఎవరికి నిరాశకు గురైనప్పటికీ కూడా నీ 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 ఆదేశాన్ని తూచా తప్పక పాటిస్తారు బాబా అని అనడానికి ఈ ఈ సమాధానాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. వారి స్పందనకు బాబా ఎంతో ముగ్ధులై సంతోషించారు. సహవాస రద్దు నిర్ణయానికి ఓదార్పుగా సోదరి మణి సెప్టెంబర్ 8వ తేదీన వ్రాసే ఫ్యామిలీ లెటర్లో ఇలా వ్రాయమని బాబా సూచించారు. ఎవ్వరూ బాబాకు ఉత్తరాలు వ్రాయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా పాశ్చాత్య ప్రేమికులు, పాతవారు క్రొత్తవారు కూడా, యువకులు ముసలివారు, స్త్రీలు పురుషులు మరియు పిల్లలు, ఇలా ప్రతి ఒక్కరూ బాబాకు నేరుగా ఒక ఉత్తరం రాయాలని బాబా కోరుకుంటున్నారు. ఇది అంతకుముందు బాబా ఏంటంటే ఎవరికి ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు అని కూడా బాబా ఖచ్చితంగా చెప్పున్నారు. బట్ ఇక్కడ ఒక ఓదార్పుగా సహవాస రద్దు చేయబడింది కాబట్టి ఒక ఓదార్పుగా అందరూ ఒక్కొక్కరు బాబాకు నేరుగా ఉత్తరం రాయొచ్చు అని బాబా ఇక్కడికి వాళ్ళకి ఒక చిన్న ఇది ఇచ్చారు, వెసులుబాటు ఇచ్చారు బాబా ఇక్కడ. మెహర్ బాబాకు ఉత్తరం రాయడం అంత సులువేమీ కాదు. వ్యక్తులు కొన్నిసార్లు తమ హృదయ స్పందనలో కలిగిన మాటలను, భావాలను స్పష్టమైన పదాలలో చేర్చి వ్రాయడానికి చేసే ప్రయత్నంలో మానసికంగా వేదనకు గురవుతారు. వర్జీనియా ప్రాంతానికి చెందిన హ్యాంప్టన్ నివాసి హెన్రీ కసౌటీ బాబాకు ఉత్తరం రాయాలని పూనుకున్నప్పుడు ఎదురైన పరిస్థితియే ఇందుకు ఉదాహరణ. అది ఏంటంటే 1962 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అయిన తర్వాత ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కసౌటీ ఇలా వివరించాడు. ఏంటంటే 1962 నవంబర్లో జరిగిన ప్రాక్పశ్చిమ సమావేశం నుండి మేము తిరిగి ఇళ్లకు చేరుకున్న వెంటనే తనకు ఉత్తరం రాయమని మమ్మల్ని బాబా ఆదేశించారు. అప్పుడు అంటే 1962 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో బాబా నుండి వచ్చిన ఈ ఆదేశం నా మనస్సును మిక్కిలి బరువెక్కించింది. అంటే ఇది కసౌటి చెప్తున్నాడు ఇలాగా. బాబాకు చెప్పవలసిన విషయాన్ని నా గుండె లోతుల్లో నుండి వివరించడానికి నేను పడ్డ శ్రమ విజయవంతం కాలేదు. ఎంత ప్రయత్నించినా నాలోని ఆ భావాలను చెప్పడానికి సరైన పదాలు దొరకలేదు. బాబాకు ఉత్తరం రాయడంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా నాలో నిరంతరం ఆరాటంగానే ఉండేది. వారాంతంలో ఒకనాటి రాత్రి నేను ఇంట్లో ఒక్కడనే ఉన్నప్పుడు న్యూయార్క్ నగరం నుండి ఫ్రెడ్ వెంటర్ఫీల్డ్ నాకు ఫోన్ చేశాడు. అంటే కసౌటీకి ఫోన్ చేశాడు ఆయన ఫ్రెడ్. హెన్రీ ఉత్తరం ఎక్కడ అంటూ బాబా అతన్ని అడిగిన విషయాన్ని ఫోన్లో చెప్పాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత బాబాకు ఉత్తరం రాయడానికి కూర్చున్నాను. అది తెల్లవారుజాము సమయం. ఉరుములు మెరుపులతో వర్షం కొనసాగుతూనే ఉన్నది. వీటి మధ్యలో బాబాకు ఇలా ఉత్తరం రాశాను. నా ప్రియతమా, ఓ నా ప్రీతమా, నేను నీకు రాసే ఈ పదాలు నా అంతరంగంలోని భావాలను, నా హృదయ బాధను పూర్తిగా వెల్లడించలేవు. ఓ కవి, సృష్టికర్త, నీ గురించి చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు. నీవు కదలి వెళ్ళిపోతూ ఉంటే రోధించడానికి ప్రయత్నించే సెలవలే ఉంది నా ఈ మోగతనం. నిన్ను దర్శించడానికి నాకు కళ్ళు అంటే అంతర్నేత్రాలు లేవు. నీ నిజ రూపాన్ని దర్శించడానికి నాకు అంతర్నేత్రాలు లేవు. నా కన్నీళ్లు తప్పించుకోలేవు, జారిపోతూనే ఉన్నాయి. ఈ దౌర్జన్యపు చేతులు కాంతి బిడ్డకు అంటే గాబ్రియల్ దేవదూత ఎటువంటి బహుమతిని అర్పించలేకపోతూ ఉన్నాయి. మహోన్నతమైన ఓ బాబా, నేను బాబాను ప్రేమిస్తున్నట్లు చెబుతావు కదూ. నీవు నా కోసం ఆయన వైపు చూస్తావు కదూ. నా కోసం ఆయనకు ఒక కానుక తీసుకెళ్తావు కదూ. శాశ్వతంగా నీ వాడినైనా హెన్రీ అని ఇక్కడ తన తాలూకా దీని గురించి ఇక్కడ ముచ్చటించాడు ఆయన హెన్రీ. బాబాకు జవాబుగా పంపిన నా ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించినప్పుడు బాబా తన చేతిని
హృదయంపై ఉంచుకున్నారని ఆదికేయలని తర్వాత నాతో చెప్పాడు. అంటే చూడండి, అంటే ప్రేమికుల నుంచి ఎంత అంటే ప్రేమికులకు ప్రీతముడి పట్ల ఉండేటువంటి ఆ ఆరాధనా భావం, ఆ హృదయాంతరాలలో నుంచి పెళ్ళుబుకినటువంటి ఆ భావావేశం ప్రభువుకి ఎంతటి సంతోషాన్ని కలిగించిందో ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. అంటే బాబాకు చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు బాబా తన చేతిని హృదయంపై ఉంచుకున్నారని చెప్పాడట ఆది కేరాని. నోషిర్ అంటే శ్యామ్ అని కూడా పిలుస్తుంటారు ఈ నోషిర్ అని. ఖుదాబందా ఇరానీని కొన్ని నెలల పాటు మెహరాజాదులో ఉండేందుకు బాబా అనుమతించారు. కానీ ఇష్టం వచ్చినట్లు ఉంటూ అహంభావంతో మసలుతూ ఎవరితోనూ సహకరించిన అతని స్వభావం కారణంగా మెహరాజాద్లోని దైనందిన కార్యక్రమాలలో ఇమడలేకపోయాడు. అంటే ఇతని యాటిట్యూడ్ అంటే అందరితో కలవలేని స్వభావం అయింది. అతనిని తమలో ఇముడ్చుకోవడానికి, తమలో ఒకనిగా పరిగణించడానికి పురుష మండలి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారంతా అతని వైఖరితో విసిగిపోయారు. ఆరోగ్య కారణాల వల్ల మరియు వాతావరణంలో మార్పు కోసం సాకోరిలోని ఉపాసిని మహారాజ్ ఆశ్రమాన్ని, అలాగే ఖేడ్గాంలోని నారాయణ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి తనని అనుమతించమని శ్యామ్ తరచుగా బాబాని అభ్యర్థిస్తూ ఉండేవాడు. ఆశ్రమవాసులైన తన శిష్యులు ఎవరు ప్రాంగణం విడిచి వెళ్ళడం బాబాకు ఇష్టం ఉండేది కాదు. అయినప్పటికీ శ్యామ్ షాకోరి మరియు ఖేడ్గాంలను సందర్శించాలని పట్టుబట్టేవాడు. ఇక్కడ ఈ శ్యామ్ ని బాబాతో ఉన్న ఫోటో కూడా ఇక్కడ మనం ప్రచురితమైంది. ఒకానొక సమయంలో శ్యామ్ను బొంబాయి వెళ్ళి అతని తల్లిదండ్రులు మరియు సోదరుడితో కలిసి జీవించమని బాబా సలహా ఇచ్చారు. కానీ అతను దాన్ని కూడా తిరస్కరించాడు. చివరికి సెప్టెంబర్ 9వ తేదీన బాబా శ్యామ్ను మెహరాజాద్లోని గదిని ఖాళీ చేసి సామాన్లతో సమీపంలో రతన్ షా గారా కాటేజీలోకి వెళ్ళమని ఆదేశించారు. సెక్లోజన్ హిల్ ఎదురుగా ఉండే ఖండోబా కొండ పై వరకు కూడా రోజు నడవమని మరియు ప్రతిరోజు ఉదయం పూట 3 గంటల పాటు భగవన్నామం జపించమని బాబా అతనిని ఆదేశించారు. 12 గంటలకు మధ్యాహ్న భోజనానికి మరియు సాయంకాలం 6:30 గంటలకు రాత్రి భోజనానికి సరిగ్గా వేళకు మెహరాజాద్ రావడానికి బాబా అతన్ని అనుమతించారు. కానీ ఈ 2 సార్లు భోజనం చేసిన వెంటనే మెహరాజాద్ విడిచి వెళ్ళాలని ఆదేశించారు. ఇలా చాలా నెలల పాటు శ్యామ్ బాబా ఆదేశాన్ని పాటించాడు. సో టైం అయిపోయింది కాబట్టి ఇక్కడితో మనము ఈరోజు ఈ పుస్తక పఠనాన్ని ఆపుకుందాము. ఇది 7124వ పేజీ 2వ పేరా నుంచి రేపు చదవవలసి ఉంటుంది. ఇది నేను మెసేజ్ పెడతాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి, మీకు జై బాబాలు తెలియజేసుకుంటూ, బాబా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ పుస్తక పఠనాన్ని ముగిస్తూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి అందరు.